సింహాసనాధీశుడా, ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమా సింహాసనాధీశుడా, దివి నుండి వచ్చిన దైవతనయుడ, మా హృది మందిరం నీ ఆలయం. దివి నుండి వచ్చిన దైవతనయుడ, మా హృది మందిరం నీ ఆలయం. స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా, మా హృదయ మందిరానా కొలువుండగా సుస్వాగతం. ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమా సింహాసనాధీశుడా. పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక, పరమసుతుడు ధరణి పైన జనించగా, పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక, పరమసుతుడు ధరణి పైన జనించగా, నింగి నేల సంబరాల ఘనమగు వేడుక, నింగి నేల సంబరాల ఘనమగు వేడుక, కదలిరారే దైవ జనమా స్తుతించగా, కదలిరారే దైవ జనమా స్తుతించగా, సుస్వాగతం స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా, మా హృదయ మందిరానా కొలువుండగా సుస్వాగతం. ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమా సింహాసనాధీశుడా, ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమా సింహాసనాధీశుడా. టుడేస్ దివ్యవాణి టీవీ ఛానల్కు స్పాన్సర్స్ పానెం ఫ్రాన్సిస్, అమృతమ్మ, పానెం అనిల్ జోస్ మేరీ, వారి గ్రాండ్ చిల్డ్రన్. ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం కృతజ్ఞతగా ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి పిల్లల చదువుల కోసం వీరికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత బాలి యేసు యొక్క దీవెనలు. ఈజ్ ఎమినెన్స్ కాజ్ఞపూల్ అంతోని గారు మన మధ్యకు వేం చేసి వచ్చారు, చాలా సంతోషం. కార్డినల్ గారా ప్యారిష్ కమిటీ తరపున, మర్యాదల సభ్యుల తరపున, యూత్ తరపున, మరి ఆల్టర్ సర్వస్, వెరీ యాక్టివ్ ఆల్టర్ సర్వస్ పారిషనర్స్ అందరి తరపున మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. చాలా సంతోషం, మాకు చాలా సంతోషం. ఆర్చ్ బిషప్ గారిని పండుగ రోజు రమ్మని చెప్పాము. ఆ రోజు సిబిసిఐ మీటింగ్ ఉంది కాబట్టి ఫోర్ ఫ్రంట్లో కార్డినల్గా ఉండబోతున్నారు కాబట్టి రావటానికి వీలు పడదు. మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేశాము. ఈరోజు మా మధ్యకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మన పై గల ప్రేమకు, అభిమానానికి, ఆప్యాయతకి
ఇక్కడికి వచ్చినందుకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తప్పనిసరిగా నేను వస్తానని చెప్పారు. వచ్చినందుకు చాలా సంతోషం. వి హంబ్లీ సిన్సియర్లీ ప్రేయర్ఫుల్లీ ఈజ్ ఎమినెన్స్ కాట్నిపూల్ అంతోని గారి రిక్వెస్ట్ చేయటము జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మనము భక్తితో విశ్వాసంతో ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటూ అద్భుత బాలి యేసు యొక్క ఆశీస్సులు తోడు నీడ ఎల్లప్పుడూ మన పైన ఉండాలని మనం ప్రత్యేకంగా దివ్య పూజ బలిలో మనం ప్రార్థించుదాం. మనం ప్రార్థించమని మన కార్డినల్ గారిని కూడా కోరుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి గురువులు, ప్రత్యేకించి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జయరాజు గారు, తదితర గురువులు, ప్రియమైనటువంటి కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులు, మరీ ముఖ్యంగా అద్భుత బాలయేసు భక్తులారా, ప్రతి సంవత్సరము మన ఈ ప్రాంగణంలో బాలయేసు మహోత్సవాలను కొనియాడటం ఆనవాయితీ. మరి ఒక సంవత్సరం భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చి అద్భుత బాలయేసు దివ్య నామము పేరట ఈ పండుగను ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంతమంది భక్తులు ఈ ఆలయంలో ప్రవేశించి ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఆ అద్భుత బాలయేసు ఎడల మీకున్నటువంటి విశ్వాసం, ఆయన మన ఎడల చేస్తున్నటువంటి ఎన్నో అద్భుతాలు, వ్యక్తిగతంగా మన కుటుంబాలకు, మన పుణ్యక్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరూ కూడా ఆ అద్భుతాలను చవి చూస్తూ ఉన్నారు. మనం కూడా ఆ అద్భుతాలను పొందినప్పుడు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అలాగే మనం కూడా ఆ బాలయేసు వలె మన దైనందినటువంటి జీవితాలలో ఆ వినయమును ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్కు యందు, ఆయన చేయుదముల యందు ఆసక్తిని మనము కనపరిచినప్పుడు మన క్రైస్తవ జీవితము ఫలవంతమవుతూ ఉంది. ఈ విధంగా మన సాక్షిభూతమైనటువంటి జీవితం ద్వారా అద్భుత బాలయేసు మహిమలను ప్రకటించుదాం, కొనియాడుదాం, దీవెనలు పొందుదాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొన సిద్ధమవుతున్న మనము చేసిన పాపములను కళ్ళు మూసుకొని భక్తితో మన మనసులో తలంచుకుందాం, పశ్చాత్తాపడాలి. అలాగే ఆ దేవుని యొక్క కరుణను, దయను మన ఎడల ఉంచమని ప్రార్థించుకుంటూ ఈ పశ్చాత్తాప క్రమములో పాల్గొందాం. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ వడిలో నన్ను చేర్చుమా. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన,
వేదన ఎలుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను దరిచేరి నీవు నాకు దారి చూపుమా ఎలుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను దరిచేరి నీవు నాకు దారి చూపుమా రావా దేవా నా ప్రేమామయుడా నీ ప్రేమ వడిలో నన్ను చేర్చుమా రావా దేవా నా ప్రేమామయుడా నీ ప్రేమ వడిలో నన్ను చేర్చుమా నేను సేద తీరెదా నేను సేద తీరెదా వినుమా దేవా నా దీన ప్రార్థన కనుమా ప్రభువా నా వేదన సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణము క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యడి వాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండి ఉండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడా దైవ మందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి వద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోము అని అనెను. సమూవేలునకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు. ప్రభు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను.
ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూయేలుతో, వెళ్ళి పడుకొమ్ము, నిన్ను ఎవరైనా పిలిచినచో ప్రభు ఆనతీయము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూయేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతట ప్రభు ప్రత్యక్షమై నిలచి వెనకటి మాదిరిగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతీయము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆలకించుచున్నాను, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనా మరి ఒకని మీద
ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ము ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పిడి ప్రతి మాటను తండ్రి దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము వచనాలు 41 నుంచి 52 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనాలు 41 నుంచి 52 వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళిడివారు. యేసు 12 ఏండ్లు వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగ ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను.
తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినవారు ఆయన వివేకమును విస్మయము పొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున బదలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచూ ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము బాలయేసు పండుగను జరుపుకొనుటకు సిద్ధపడుతూ నవదిన జపాలను ప్రారంభించాం. పండుగకు ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. 9 రోజు జపమాలలు విచారణ గురువు, మీ సహాయక గురువు, పెద్దలు, విశ్వాసులు కూడా కొంతమంది మన కన్యస్త్రీలతో చర్చించి నవదిన జపములు ఏ విధంగా మనం నిర్వహించాలి, ఇది ఆనవాయితీ అయినప్పటికీ మళ్ళీ మరి ఒకసారి మీరు పునరాలోచన చేసుకొని ఎంతో అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా ఆ దైవ భక్తుని మీరు దేవునిలో ఉండే భక్తిని ప్రత్యేకించి బాలయేసు ఎడల మీకున్నటువంటి భక్తిని మీరు కనపరచుటకు ఈ నవదిన ప్రార్థనలను ప్రారంభించారు. తప్పకుండా మన ఈ ప్రాంగణము బాలయేసు పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది కాబట్టి ఆ డేట్ చెప్పినప్పుడు ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ జనాన్ని చూసిపోవటం కాదు, లేక మన విచారణ గురువులు పెద్దలు ఏ విధంగా పండుగ నిర్వహిస్తున్నారు అని చూసిపోవటం కాదు, మీరు చేసే జపాలు, మీరు కనబరుస్తున్నటువంటి భక్తిని గూర్చి ఆశ్చర్యంగా చూడటం కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ కొనియాడటంలో ఒక లోతైన రహస్యాన్ని మనము ధ్యానించుటకు ఈ పిలుపు అన్నది నేను ప్రగాఢంగా మీ అందరి ఎదుట చాటి చెప్పుతూ ఉన్నాను. బాలయేసు దేవుడిగా ఉండినప్పటికీ బాలయేసుకు దేవునితో మరియు వారి కుటుంబముతో ఈ లోకముతో ఎలా జీవించాలో అన్నది ఈ అద్భుత బాలయేసు మనకు బోధిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. యేసు వయస్సు అప్పుడు 12 ఏళ్ళు. యెరూషలేములో పండుగ పూర్తయ్యాక మరియా యోసేపు ఆయన బంధువులు ఏమనుకున్నారు? బాలయేసు కనపడకపోయేసరికి తన స్నేహితులతో ఉన్నాడని భావించారు. కానీ తర్వాతనే వారికి అర్థమైంది, బాలయేసు కనిపించకపోవటం వాళ్ళు గమనించారు. 3 రోజుల పాటు పాపం వారు ఆందోళనతో ఆయనను వెతికారు. చివరికి ఆలయములో ధర్మశాస్త్ర పండితుల మధ్య కూర్చొని వారు చెప్పే మాటలను వింటూ ఈయన కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ
చూడటము, ఆ విధంగా ఆ తల్లిదండ్రులు దేవాలయములో బాలయేసును కనుగొన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. 3 రోజులు ఆవేదన చెందారు, బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని వారికి ఏమీ తోచలేదు. కానీ ఇక్కడ మరియ తల్లి అడుగుతూ ఉంది, కుమారా ఎందుకు ఈ విధంగా చేశావు అని అన్నప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, నేను నా తండ్రి గృహములో ఉండవలసిన వాడనని మీకు తెలియదా? అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్నను విన్నప్పుడు మరియ తల్లి యొక్క హృదయము రోదించింది. కానీ అప్పటికే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువు గమనిస్తూ ఉన్నాడు, ఇక నా కుటుంబము కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే కుటుంబానికి నేను దూరము కావాలి. ఇది ఏదో వారి మీద కోపం కాదు, లేకపోతే వారి మీద విద్రోహం వల్లనో కాదు. ఇది దేవుని పిలుపునకు విధేయత వల్ల ఇంటి పరిచయాన్ని విడిచి ఆలయానికి అనుసంధానం అవుతూ ఉన్నాడు యేసు ప్రభు. ఇది వారి ఎడల ప్రభువు చూపిస్తున్నటువంటి అవిధేయత కాదు, ఇది వివేచన. చిన్న వయస్సులోనే తన తొలి రోజుల్లోనే దేవుడైనటువంటి తండ్రికి చెందినవాడు అని యేసు గ్రహిస్తూ ఉన్నాడు. అయితే సువార్త ఇంతటితో దానిని ముగించటం లేదు. యేసు మరియ యోసేపులతో కలిసి తిరిగి నజరేతూరికి వెళ్ళాడు. యేసు జ్ఞానములోనూ బుద్ధిలోనూ దృఢకాయుడై దేవుని కృపలో ఆయన మనుషుల యొక్క ఆసక్తిని చూరగొన్నాడు అని పునీత లూకా వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 విషయాలు మనము మంచిగా అర్థం చేసుకోవాలి అని అంటే మొదటి పట్టణము, 2వ పట్టణమును గురించి కొద్దిగా ధ్యానం చేస్తాం. మొదటి పట్టణము సాముయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనకు చదివి వినిపించారు. ఈ కథ ఏమిటి అని అంటే, సమూయేలు చిన్నవాడు, ఆయన గురువు ఏలి. ఆయనకు ఎంతో రాత్రి అయినప్పటికీ సమూయేలుకు ఆ దేవాలయంలో దీపములు వెలుగుతూ ఉండటము, ఆ దైవ సాన్నిధ్యము ప్రత్యేకంగా కనపడడం గమనించాడు. వెంటనే ఒక స్వరమును విన్నాడు. ఆ స్వరమును విని సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు, నా గురువు పిలిచాడు అని ఏలి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. గురువా నన్ను పిలిచావా అని అంటే, లేదు నేను నిన్ను పిలవలేదు, నువ్వు పోయి పడుకో అంటాడు. అట్లా 2వసారి 3వసారి కూడా ఆ విధంగా పోయినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన గమనించాడు, దైవాంశ సంభూతుడైనటువంటి దేవుడు ఈ సమూయేలుకు ఏదో పిలుపునిస్తున్నాడు అని ఆయనను ప్రోత్సహించాడు. 3వసారి ఈ విధంగా పిలిచినప్పుడు నీవు ఆ వాణితో చెప్పు, ప్రభు ఇదిగో నేను నీ దాసుడను, నీ మాట నేను వింటున్నాను, ఆలకిస్తూ ఉన్నాను పలుకు అని ఆ గురువు చెప్పి సమూయేలును తన గదికి పంపిస్తూ ఉన్నాడు. నేను బిషప్గా ఉన్నప్పుడు నవీన్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ విధంగా కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉంటాం. అదే ఫాదర్ ఆల్బర్ట్కు తలలో నాలుకలాగా సందీప్ ఉంటాడు. అలాగే మీ విచారణ గురువు జయరాజుకు ప్రభాకర్, అలాగే మన పాపు గారికి బహుశా మన గాబ్రియల్ ఫాదర్ ఉంటాడు పక్కనే. సో ఈ విధంగా ఆ పిలుపును అర్థం చేసుకోవాలి అని ఏలి ఆ సమూయేలుకు చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనకు దేనిని వ్యక్తపరుస్తుంది అని అంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము లేక దైవ పిలుపు అన్నది ఆ దైవ భక్తిని మన హృదయములో కలిగి ఉన్నప్పుడు దానిని మనకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవాలి. ఈరోజు మొదటి పట్టణంలో సమూయేలు ఏలి సంభాషణ మీరు గమనించిన తర్వాత
ఈ 9 రోజులు నవదిన జపాల్లో ప్రభువును, ముఖ్యంగా ఆ అద్భుత బాలయేసును మీతో మాట్లాడమని మీరు వేడుకోవాలి. చెప్తారా? మీరు మంచి పాట పాడినాడు మనకు అశోక్ సిస్టర్లతో. మాట్లాడుము అనండి చూద్దాం. మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. మీరు అందరూ గట్టిగా, ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. మరి దీన్ని పాడదామా? మరి నేను పాడి మీకు వినిపిస్తాను. మీరందరి వాయిస్లు బయట ఉన్న వాళ్ళతో సహా నాకు వినిపించాలి. నేను పాడిన తర్వాత పాడండి. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. పాడండి అందరూ గట్టిగా. ఈ 9 రోజులు మరి బాలయేసు కాడికి వచ్చి అడుగుతారా? మరి ఎస్ ఆర్ నో? ఎస్ అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఇంకొకసారి అందరం కలిసి ఓకే. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. తర్వాత ఆ బాలయేసునే చూస్తూ నీ గురించి చెప్పండి. నేనయ్యా నీ దాసుడను. మళ్ళీ నేనయ్యా నీ వేచియున్నాను నీ కోసం. ఇంకోసారి వేచియున్నాను. మధురం మధురం నీ వాక్యం మళ్ళీ మధురం. ఈరోజు మీరందరూ కలిసి నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? బాలయేసు దగ్గరికి వచ్చి, ప్రభు నాతో మాట్లాడు, నీ దాసున్నయ్యా, నేను ఆలకిస్తూ ఉన్నాను. ఆ ప్రభువు చెప్పే మాటలు ఈ 9 రోజులు మీరు వినాలి. వింటారా? మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టిన వాళ్ళు మాత్రమే ప్రామిస్. ఎవ్రీబడి. ఎందుకు చెప్తున్నానంటే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు తన తండ్రి చిత్తం ఎందుకు పంపించాడు ఈ లోకానికి అన్నది ఆయన అర్థం చేసుకోగలిగాడు. ఆ వయసులోనే నేను ఉండాల్సింది నా కుటుంబముతో కాదు, దేవుని ఆలయములో అని ఆయన చెప్పగలిగాడు. ఆ తల్లికి చెప్పగలిగాడు. కానీ మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి నజరేతూరుకు వెళ్ళి ఆయన వారి యొక్క మాట విన్నాడు. జ్ఞానమందు వృద్ధియందు దృఢకాయుడై ఆయన పెరిగాడు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి సమయలు కూడా చిన్నవాడు, కానీ దేవుని స్వరాన్ని గుర్తించటం నేర్చుకుంటున్నాడు. మార్గనిర్దేశం ఆయన తన గురువైనటువంటి ఏలి ద్వారా కనుగొంటూ ఉన్నాడు. మనము కూడా మన పిల్లలకు ఒక మార్గదర్శకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. వారికి దిశ దశ నిర్దేశాన్ని మన మాటల ద్వారా, మనము చేసే పనుల ద్వారా మన పిల్లలు గమనించి ఆ భక్తి ప్రపత్తులతో దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడిచే కార్యక్రమాన్ని మనం చేయాలి. కాబట్టి 9 రోజులు ఆ ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడండి. ప్రభు ఏం చెప్తున్నాడో తప్పకుండా ఇక్కడ వచ్చిన నాతో సహా, ప్రభు ఈ సమస్య ఉంది, ప్రభు నాకు ఈ ఆరోగ్యం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఏం చెబుతున్నారు మీరు?
మీ యొక్క మాట నాకు ఓదార్పునిస్తూ ఉంది అని ఆ ప్రభువును మనము ప్రార్థించినప్పుడు ఈ నవదేవుని జపాలకు అర్థం పరమార్థం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 2వ పట్టణంలో పౌలు మహర్షి కొలసీలకు వ్రాస్తూ ఉన్నాడు. ఇది మన క్రైస్తవ కుటుంబాలను జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి కుటుంబంలో ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండాలి, ప్రతి వ్యక్తికి సహనం ఉండాలి. ఆ ప్రోత్సాహము మరి కుటుంబానికి కుటుంబ యజమాని ఇవ్వాలి. విధేయత అన్నది నేర్పించాలి. పిల్లలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎలాంటి భయము లేకుండా విలువలతో దేవుని వాక్యమందు విశ్వాసముతో అద్భుత బాలయందు విశ్వాసముతో ఒక భక్తియుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించవలసినటువంటి అవసరము ఈ కుటుంబాలకు ఉంది. కొలసీలకు రాసిన లేఖలో ఆ పౌలు మహర్షి చెప్తూ ఉన్నాడు. ఓర్పు, సహనము, విధేయత, సాత్వికత, ఈ గుణములు మనకు ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగకు తయారవుతున్నటువంటి ప్రతి కుటుంబము బలంగా గట్టిగా ప్రశ్నించుకోవాలి. యోసేపు మరియా వాళ్ళు ఏమనుకున్నారు? కొద్దిసేపు ప్రభువును కోల్పోయాము అన్న ఆవేదన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. దీని అర్థం వారి అజాగ్రత్త కాదు. వాళ్ళు ఏమనుకున్నారు? జన సమూహంలో ఈయన సురక్షితంగా ఉంటాడు, వాళ్ళ స్నేహితులతో ఉంటాడు, తిరిగి వస్తాడు అన్నది వాళ్ళ యొక్క నమ్మకం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కుటుంబాల్లో మన పిల్లలను గురించి ఎక్కడున్నారు? మన పిల్లలు ఎక్కడున్నారు? మీరు గమనిస్తున్నారా? ప్రతి పిల్లోడి చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా స్క్రాలింగ్లో ఉన్నారు. ఈ ప్రాపంచికమైనటువంటి ఆకర్షణకు గురి అయి ఆ ఒత్తిడిలో జీవిస్తూ ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుందా? అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవిస్తున్నారు. కుటుంబము నిండా జనం ఉండినప్పటికీ కొంతమంది పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఏ విధంగా యేసు ప్రభు తప్పిపోయాడు అని వీళ్ళు విస్మయం చెందారో, మన కుటుంబాల్లో కూడా శారీరకంగా మనతో ఉంటారు, భౌతికంగా మనతోనే ఉంటారు, మన మనసులోనే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పిల్లలు మీ మాటలు విననప్పుడు ఏమవుతుంది? మీరు కూడా ఒంటరి వాళ్ళు అవుతూ ఉన్నారు. ఎంత చెప్పినా ఈ అబ్బాయి నా మాట వినడు, ఏమి చేయాలి వీడితో అని మీరు బాధపడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఆ పిల్లలు కూడా ఆ అనుభవాన్ని పొందుతున్నారు అని చెప్పడంలో ఈ రోజుల్లో 2026వ సంవత్సరంలో అది ఆశ్చర్యమేమీ కాదు. కాబట్టి తల్లిదండ్రులు కేవలము ఆందోళనతో వెతకటం కాకుండా జ్ఞానముతో వెతకమని ఈ 2వ పట్టణం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. పిల్లలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా పరిగెడుతున్నాయి. ఇది ఊరికేనే రాదు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి. మాట్లాడు ప్రభు, ప్రార్థనతో, దేవునితో సంభాషణతో ఆ ప్రభు ఏం చెప్తున్నాడు అని ఆధ్యాత్మికమైనటువంటి చెవులు, ఈ చెవులు ఉన్నాయి, వింటూ ఉంటాయి. కానీ ప్రార్థనతో, భక్తితో, విశ్వాసముతో కూడినటువంటి చెవులతో మనము విన్నప్పుడు ఆ ప్రభువు మాట మనకు వినపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభువు 3 రోజులు కనపడలేదు అని ఎక్కడున్నాడు ప్రభువు? ఆయన ఎక్కడ కనపడ్డాడు చెప్పండి? యేసు ప్రభు దేవాలయములో కనపడ్డాడు. దేవాలయములో ధర్మశాస్త్ర బోధకులు ఏం చెప్తున్నారో వింటున్నాడు. ఆయన విన్న తర్వాత వాళ్ళు వారికి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఒక్కసారి మన పిల్లలని ఇలాంటి ఒక తిరునాళ్ళో జాగరణో లేకపోతే ఈ 9 రోజుల ప్రార్థన ఈ వాతావరణంలో మన పిల్లలు తప్పిపోతే ఎక్కడ కనపడతారు మీకు? అయ్యో నా బిడ్డ దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పనికి లేనే లేదు. ఎక్కడో జాయింట్ వీల్ కన్నా ఉంటాడు, ఆ స్వీట్ల షాపు దగ్గర మీరు డబ్బులు ఇచ్చింటే ఆడ వ్యాపారం చేస్తూ ఉంటాడు, లేకపోతే పిల్లలతో క్రికెట్ ఇంకొక గేమో అవన్నీ కాకపోతే స్మార్ట్ ఫోన్. ఇక్కడ మన పిల్లలు కనపడుతూ ఉన్నారు. ఎక్కడుంది మన భక్తి? ఎక్కడుంది అద్భుత బాలయ్య సీడల? ప్రభువు నాకు అది వచ్చింది ఇది వచ్చింది అద్భుతం చేయ్యా ప్రార్థన చేస్తాం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. సమూయేలు ఆ గురువు చెప్పిన వెంటనే మొదటిసారి అర్థం కాలే, రెండవసారి అర్థం కాలే, మూడవసారి కూడా అర్థం కాలేదు. కానీ ఆ గురువు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ స్వరము వినిపించినప్పుడు ప్రభు ఇదిగో ఉన్నాను ఇక్కడ, మాట్లాడు ప్రభు, ఆలకిస్తున్నాను అని ఆయన చెప్పగలిగాడు. కాబట్టి మనమందరము ఆ ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడు ప్రభు అని చెప్పాలి. ఆ ప్రభు ఏం చెప్తున్నాడో మనము వినాలి. మన పిల్లలను కూడా ఆ విధంగా వినున్నట్లు మనము ప్రయత్నాలు చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమూయేలులే ప్రభు సెలవేయండి, నీ దాసుడను వినుచున్నాను ప్రభు. ఈ 9 రోజులు మీరు ఆ అనుభవం కోసం మీ ప్రయత్నాలు జరిగినప్పుడు తప్పకుండా మనకు నెరవేరుస్తుంది. రెండవది, కొలస్సీలకు రాసిన లేఖల ప్రకారమే మనం కూడా ఆ ఓర్పు ఉండాలి. ఊరికనే నేను అడిగాను అది కాలేదు అని చెప్పడం కాదు. అలాగే నేను వినయంతో ఉన్నాను, నా తల్లిదండ్రుల మాట వింటున్నాను, నేను కూడా, ఇవన్నీ కాదు. ఏం చెప్తూ ఉంది పఠనము? కరుణ, దయ, వినయము, సహనము, క్షమ, ప్రేమ, ఈ సుగుణాలు మనకు ఉండాలి. పిల్లల తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలి. ఆ తల్లిదండ్రులు తప్పకుండా ఆ పిల్లలకు నేర్పించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలయేసు పుణ్యక్షేత్రములో ఈ పండుగ నిర్వహించుటకు ఎంత చక్కగా కానుకలు తీసుకొని వస్తాం, ఒత్తులు తీసుకొని వస్తాం, మంచి బట్టలు ధరిస్తాం. కానీ మంచి మనస్సు, క్షమాగుణము, అలాగే ఇతరుల ఎడ నేను మాత్రం ప్రేమించుకోవటం నా కుటుంబం కాదు, ఇతరుల ఎడ ఆ విశ్వాసపూర్వకమైనటువంటి కుటుంబంలో ఏ విధంగా యేసు ఎదిగాడో అలా మనము ఎదుగుతున్నామా అన్నది మనము గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఈ విషయాలను మనము జాగ్రత్త పడినప్పుడు క్రీస్తు ప్రభువు వలె కూడా నా తండ్రి గృహములో నేను బిజీగా ఉంటున్నాను అన్న విషయము నీకు తెలియదా అని మరియ తల్లికి చెప్పినట్లు మనము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ దేవుని ఉనికిని పొందినప్పుడు, ఆ దైవభక్తిని మనలో కలిగి జీవించినప్పుడు అది తప్పకుండా మనకు నెరవేరుతూ ఉంది. ఈ మేరకు ఆ భక్తిని ప్రోత్సహించే పనులను చేద్దాం. ఆ దేవుని ఎడల విశ్వాసము ఉంచి ఆ అద్భుత శక్తిని పొందే వారలంగా మనము తయారవుదాం. ఇతరులు కూడా మన సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని వారు చూడటం వలన ఓ భక్తి అంటే ఇది, విశ్వాసం అంటే ఇది, అద్భుతాలు పొందాలి అని అంటే ఇది సరైన మార్గము అన్నది మన మాటలు, మన ఆలోచనలు, మన యొక్క ప్రణాళికలు, మనము చేసే పనులు, చిన్న పనులు, ఏదో గొప్ప పనులు మనం చేయాలని కాదు. మదర్ తెరేసా చెప్పినట్లు చిన్న పనులను గొప్ప ప్రేమతో మనం చేసినప్పుడు ఆ దేవుని యొక్క పనులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మనం విశ్వసిస్తూ, మరి ఆ సమూయేలు వలె ఆ పాట ఒక్కసారి పాడుకొని మనం ఈ సందేశాన్ని ముగించుకుందామా? మరి ఓకేనా? మాట్లాడుము ఓ మహా, అందరూ గట్టిగా
ఆలకించుచున్నా. ఇంకోసారి మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం అందరం లేచి నిలబడి విశ్వాసుల ప్రార్థనలో పాల్గొందాం. ప్రియమైన దివ్య బాలయేసు భక్తులారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడును అని వాగ్దానం ఇచ్చిన క్రీస్తు ప్రభుని మాటలను విశ్వసించి మన విన్నపములను మనవులను ఆ దివ్య బాలయేసు పేరుట పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. అనుగ్రహ పరిపూర్ణులైన ఓ దేవా, మా ఆధ్యాత్మిక కాపరి, మంచి మేపరి అయిన మా 14వ లియో పాపు గారిని, మా పీఠాధిపతులైన కార్డినల్ పూల అంతోని గారిని, మా విచారణ సమగ్ర అభివృద్ధికై శ్రమించుచున్న మా విచారణ గురువులను, సహాయక గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమలో దీవించి శ్రీసభను చక్కగా నడుపుటకు అవసరమగు సుగుణములను వారికి ప్రసాదించమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, మా కుటుంబ జీవితములలో ఉన్న వ్యధలను, వేదనలను, ఇబ్బందులను సంపూర్ణముగా తొలగించండి. మేము సమస్యల సుడిగుండములలో చిక్కుకొని ఉన్నప్పుడు మీరు మమ్ము ఉపేక్షించక మా చేయి పట్టి ముందుకు నడిపించమని అందరూ ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. లోక పాపములకు మన్నించు ఓ ప్రభువా, నీవు తోటి నరులను అపరాధములను మన్నించునచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును అని పరిశుద్ధ వాక్యము బోధించుచున్నది. మేమెల్లప్పుడూ మా ఇరుగు పొరుగు వారులతో, బంధుమిత్రులతో సఖ్యతతో జీవించుచు వారు తప్పిదములను మనస్ఫూర్తిగా క్షమించు గొప్ప హృదయమును మాకు దయచేయమని అందరూ ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చు ఓ దేవా, మీ బహిరంగ జీవితంలో అనేకుల విశ్వాసమును పరీక్షించి మెచ్చి వారి సంపూర్ణ స్వస్థతను దయచేయుచున్నారు. అటులనే మా కుటుంబములలో వ్యాధులతో, దీర్ఘకాల రోగముతో సతమవుచున్న వారందరినీ మీ పవిత్ర హస్తముతో తాకి స్వస్థపరిచి మేము సదా స్తుతించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మీ చిత్తమును పాటించుటయే మాకు పరమానందము. కావున మా అందరికీ మీ చిత్తమును సదా ఎరుకపరచండి. మీ ప్రేమలో మేమంతా దినదినాభివృద్ధి చెందుచు, మీ విశ్వసనీయతకు సాక్షులుగా నిలుచుచు, మీ రక్షణ శుభ సమాచారమును అందరికీ ప్రకటించు విశ్వాసులుగా మమ్ము తీర్చిదిద్దమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. మీరు నన్ను ఎంతగా ఆరాధించెదరో నేను మిమ్మలను అంతగా దీవించెదనని
పునీత మార్గరీతమ్మ గారికి వాగ్దానం ఇచ్చిన ప్రభువా, మేము మిమ్ములనే ఆరాధించుచు మీకు స్తుతి స్తోత్రములు వందనములు సమర్పించుచున్నాము. నేడు మీ పవిత్ర సన్నిధి చేరి ప్రార్థించుచున్న మమ్ములను, మా కుటుంబములను మీ ప్రేమానురాగముతో నిండుగా దీవించండి. మా ప్రభువైన దివ్య బాలయేసు పరిశుద్ధ నామము ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమతో గైకొను ఆత్మజీవార్పణ, ప్రీతితో గైకొను పుడమి ఫలార్పణ. ప్రేమతో గైకొను ఆత్మజీవార్పణ, ప్రీతితో గైకొను పుడమి ఫలార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. మరచిపోలేదుగా నీరు వాత్సల్యము, మధురము నీదు వరములు, సేవా జీవితం. మరచిపోలేనుగా నీదు వాత్సల్యము, మధురము నీదు వరములు, సేవా జీవితం. నాదు సర్వస్వము నీకే స్వంతము. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీసభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవము నసుగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రెపిల్ల వలె నీ ఆలయములో కానుకగా అర్పించబడవలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకునిగాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. నడిపూజ జరుగుతున్నంతసేపు ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, ఎంతటి అనారోగ్యమైన, నిరాధరణైన, ఓర్వలేనితనము, కోపము, పగ ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన హృదయంలో మిళితమై ఉంటాయి. అట్లాగే పూజలు పాల్గొంటాం, అట్లాగే ఇంటికి వెళ్ళిపోతాం. ప్రభువును చూచి ఈ నడిపూజలో మన కోసం గొర్రె పిల్ల వలె వధించబడి రక్తమును చిందించి మన పాపములన్నిటినీ కడిగివేశాడు. ఆ భక్తి పారవశ్యముతో ఈ నడిపూజలో పాల్గొనే దానికి అందరం మోకరించి నిశ్శబ్దంగా పాల్గొనేదానికి, ప్రార్థించేదానికి ప్రయత్నం చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల్ యాంథోనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలగు మరియ మాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అగస్టిన్ గారితోనూ, ఆయనని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, మరి ఒక్కసారి మనమందరం కూడా మన హృదయం నిండా భారముతో సంతోషాన్ని పొందలేక అనేకమైనటువంటి రోగములున్నాయి మన కుటుంబాల్లో, అనేకమైనటువంటి దుర్గుణాలతో ఈ సంఘం ఉంది అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ 9 రోజులు మీ అందరూ మంచి ప్రార్థనలో దివబలి పూజలో పాల్గొని ప్రార్థించాలని, పండగ నాడు మీరందరూ కూడా చక్కగా ఆ పండుగను విజయవంతం చేయాలని ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభు నేర్పించిన ప్రార్థనను ముందు నేను పాడతాను, తర్వాత మీరందరూ పాడాలి. ప్రతి ఒక్కరు బయట ఉన్న వాళ్ళందరూ కూడా పాడతారా? మరి సరే, మరి మన చేతులు ఆ బాలయేసు వైపు ఎత్తి ఈ ప్రార్థనలో ముందు నేను పాడతాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పాడండి. మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు ఒనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమున్మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ రుణవంతులను మేము క్షమించులా, రుణవంతులను మేము క్షమించులా. రుణబంధముల నీవు తొలగించుమా. రుణబంధములు నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలు పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. అందరం కలిసి
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గోధుమ అప్పరూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. గోధుమ అప్పరూప విందు, ఇది యేసుని దేహపు విందు. ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు. ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు.
లేచే శాశ్వత విందు, మరణము లేని జీవపు విందు, మోక్షము లేచే శాశ్వత విందు. లలలలలలలలా, ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు, ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు, ఇది రమ్యమైన విందు, రమణీయమైన విందు, ఇది కమ్మనైన విందు, కమనీయమైన విందు. గోధుమ అప్పరూప విందు, ఇది యేసుని దేహపు విందు, ద్రాక్షారస రూప విందు, ఇది యేసుని రుధిరపు విందు. అద్భుత బాలయేసు మహోత్సవ నవదిన జపములు. ప్రథమ దిన నవీన జపము. జెండా ప్రతిష్టాపన దినము. బాలయేసు జన్మించుట. దీనత. మరియమ్మ తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ధ్యానము. వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. నిజమైన దేవుడు, నిజమైన మనుష్యుడైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరి వలె ఈ లోకంలో జన్మించాడు. పసిపాపగా, బాలుడుగా, యువకుడుగా మానవ జీవితంలో వివిధ దశలన్నీ దాటుతూ పెరిగాడు. మనందరి మాదిరిగానే ఆయన కూడా ఒక మామూలు మనిషే. మనవలే కోపతాపాలు, ఆకలి దప్పులు, అలుపు సొలుపులు వంటి వేదనలతో పాటు దయ, ప్రేమ, దుఃఖం, బాధ వంటి మానవ అనుభూతులను కూడా పుణికి పుచ్చుకున్నాడు. అసలు శరీరధారి కావడమే ఆయన అసమాన దీనతను వెల్లడిస్తోంది. సంపూర్ణ దీనత్వం ఉన్నందువల్లే ఆయన నరుడుగా మారాడు. అర్ధరాత్రిలో పశువుల కొట్టంలో కొరికే చలిగాడ్పుల మధ్య జీర్ణ వస్త్రాలలో అమాయకుడుగా అవతరించాడు. ఈ విశ్వాన్నే సృష్టించిన విధాతకు మనిషిగా జన్మింప ఇల్లే కరువయ్యింది. ప్రార్థన. ఓ బాలయేసు రాజా, ఓ బాలయేసు రాజా, పశువుల ఘాటిలో ఏమీ లేని వానిగా ఉద్భవించుటలో గల అంతరార్థాన్ని నాకెరిగింపనవదరించండి. దేవా ధనవంతునిగా వైభవోపేతంగా కాక ఎవ్వరూ తెలుసుకోలేని గుర్తించలేని రీతిలో మానవ లోకానికి వచ్చావు. నీ వలే మేము కూడా అన్ని కష్టాలను బాధలను పట్టుదలతో దృఢ మనస్సుతో అధిగమించాలనే కదా ప్రభు. ఆమేన్. మొట్టమొదటగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా దైవ భక్తులు, అద్భుత బాలయేసు యొక్క భక్తులు పెరుగుతున్నారు. 49 సంవత్సరాల క్రితము అద్భుత బాలయేసు ఇక్కడ వెలిశారు, ఈ యొక్క చర్చ్ స్టార్ట్ అయ్యి. కాబట్టి రోజు రోజుకి
భక్తులు పెరిగిపోతున్నారు. చాలా సంతోషం. దేవునికి కృతజ్ఞతలు. అద్భుత బాలు యేసు యొక్క దీవెనలు. మొట్టమొదటగా ఈజ్ ఎమినెన్స్ కార్డినల్ అంతోని గారు, మన ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి కార్డినల్ అంతోని గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఒక్కసారి చప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారా. ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో మనల్ని ప్రోత్సహించే విధంగా తండ్రి గారు చాలా చక్కగా దివ్య పూజ మనల్ని సమర్పించారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను భక్తితో పాల్గొన్నాను, మనందరం భక్తితో పాల్గొన్నాం. చాలా సంతోషం. మధ్యలో పాటలు పాడుతూ చాలా చక్కటి సందేశాన్ని, హృదయానికి అత్తుకునేటువంటి సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు చాలా సంతోషం. ఈ యొక్క పతావిష్కరణ రోజున, ఫ్లాగ్ హాయిస్టింగ్ డే రోజున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. ఎందుకంటే పండుగ రోజు ఆర్చ్ బిషప్ గారు, కార్డినల్ గారు అవైలబుల్ లేరు. CBCI మీటింగ్ ఉంది బెంగళూరులో. ఎందుకంటే కార్డినల్ గారు తప్పకుండా ఫ్రంట్లో ఉంటారు, అది తప్పనిసరి. అయినా కూడా మా విన్నపాన్ని మన్నించి స్వీకరించి వచ్చినందుకు మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ప్రత్యేక విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి గారా. I thank all the concelebrants, dear fathers. Your presence make every one of us joy and devotion. My special thanks. ఫాదర్లందరికీ కూడా వచ్చిన స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో ఫాదర్లందరికీ కృతజ్ఞత తెలియజేద్దాం. రెవరెండ్ ఫాదర్ ఆల్బర్ట్ గారు ఇస్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ ఇన్ ఆల్ ద వర్క్స్. వారికి గైడెన్స్ ఇస్తున్నందుకు, మన డెవలప్మెంట్ ఆఫ్ ద ష్రైన్ అభివృద్ధి పొందే విధంగా గైడెన్స్ సపోర్ట్ ఇస్తున్నందుకు ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఫాదర్. My special thanks to Assistant Parish Priest Father Prabhaka, MMI, మరి కన్ఫెసర్ ఫాదర్ ల్యాన్సీ ఫర్ హెల్పింగ్. ప్రతి యాక్టివిటీస్లో హెల్ప్ చేస్తున్నందుకు ఒక సంవత్సరం పొడుగుతా వారికి కూడా మన ప్రత్యేకమైన కృతజ్ఞతలు, కరతాళ ధ్వనులు. ఇంకా ఐ థ్యాంక్ ప్యారిష్ కమిటీ, వారి కృతజ్ఞతలు. ఫైనాన్స్ కమిటీ, సీనియర్ సిటిజన్స్ ఫర్ ద కోఆపరేషన్ అండ్ అందరు కూడా గెటింగ్ పర్మిషన్స్ హియర్ అండ్ దే. చాలా సంతోషం వాళ్ళు శ్రమ పడుతున్నందుకు. ఒకసారి వారందరి కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. ఐ వుడ్ లైక్ టు స్పెషలీ థ్యాంక్ వీరమణి బిస్కెట్ కంపెనీ MD రాజయ్య గారు మరియు అరుణ్ దేవ్ సహాయం గారు ఇన్ మెమరీ ఆఫ్ అన్నయ్య నవమణి అండ్ లీలావతి. దాదాపుగా 3000 మందికి ఇప్పుడు దేవపూజ అయిపోయిన తర్వాత, ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత మనకు భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ బ్యారికేడ్స్ పోయిన సంవత్సరం మాదిరిగా అందరూ భోంచేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఒకసారి కరతాళంతో వీరమణి బిస్కెట్ ఫ్యాక్టరీ MD గారికి, అరుణ్ దేవ్ సాయం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఫర్ ది వాల్యుబుల్ కంట్రిబ్యూషన్. ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూడ్ సపోర్ట్. ఐ ఆల్సో థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ అవర్ ప్యారిష్. అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నందుకు నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫాదర్ ఇంకా చేయాలి అని, భక్తితో చేయాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా యూత్ మెంబర్స్కి, ఆల్టర్ సర్వర్స్ మర్యాదల సభ్యులకు ప్రత్యేక విధంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్కసారి కలుతాను ప్రతి ఒక్కరికి. మై స్పెషల్ థ్యాంక్స్ టు Catechist Sisters of St. Anne, CSA, under the guidance of Sister Mary Allam, Superior, the convent. ఇంత చక్కగా ఆల్ట్ అండ్ డెకరేట్ చేసినందుకు మరియు సింగింగ్లో కూడా పాల్గొన్నారు. ఇంకా మిగతా విషయాలను కూడా యాక్టివిటీస్లో పాల్గొంటున్నందుకు, ప్రోత్సహించినందుకు వారి యొక్క కోఆపరేషన్ కోసం ఒక్కసారి మనం సిస్టర్లందరి కోసం కరతాళ ధ్వనులతో. ఐ స్పెషలీ థ్యాంక్ ద ప్యారిష్ క్వయర్. ఎక్కడున్నా ఏ పని ఉన్నా కానీ సంతోషంతో ప్రాక్టీస్ చేస్తూ నేను అంతా కనిపెడుతున్నాను.
ప్రాక్టీస్ చేస్తున్నారు. అశోక్, వారి బృందం, దీప్తి, ఇంకా మిగతా సిస్టర్లందరూ, కార్తీక్, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనట్టు చాలా చక్కగా వాడినందుకు ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనము వారిని అభినందించుదాం. ఐ థ్యాంక్ క్యాటకిస్ట్ జయరాజ్. నేను అనుకుంటున్నా ఎలా అవుతుంది, నేను చూసుకుంటాను ఫాదర్ అంటాడు ఎప్పుడు. నేను చూసుకుంటాను ఫాదర్, మీరు జస్ట్ చూడండి అని అంటాడు. చాలా సంతోషం. ఇంకా సాక్రిస్టియన్గా ఉన్నందుకు. ఇంకా జయమ్మ, మరియమ్మ, సరిత, లూర్దుమేరీ, ధనమ్మ, వారు చుట్టుపక్కల చాలా చక్కగా శుభ్రత, క్లీన్లీనెస్, కీపింగ్ ఆల్ థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ ద చర్చ్ సో క్లీన్. వారందరికి ఒకసారి మన కరతాల ధనంతో వారిని అభినందించుదాం. కృతజ్ఞతలు. ఇంకా చివరన దేవుని యొక్క కృప, అద్భుత బాలి యేసు యొక్క దీవెనలు మన పైన ఉండాలి అని, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో అద్భుత బాలి యేసు యొక్క దీవెనలు, ఆశీస్సులు, శాంతిని నింపాలి అని, సమాధానం దయచేయాలని, అందరూ కూడా భక్తితో, విశ్వాసంతో ప్రతిరోజు పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారగాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవిచూడనని నీవు వాగ్దానం చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రోజును దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమునర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన స్వార్థ ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనిషి అవతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసము దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బాగా హాయిగా భోంచేసి మీ ఇంట్లోకి వెళ్ళి మరి బాలయేసు దీవెనలతో, బాలయేసు ధ్యానంతో మీరు భక్తితో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండవది, మరి ఈ బాలయేసు పుణ్యక్షేత్రం ఆవిర్భవించి 49 సంవత్సరాలు అన్నాడు మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జయరాజు గారు. అంటే ఏమని అర్థం? వచ్చే సంవత్సరం స్వర్ణ జూబిలియా, స్వర్ణ జూబిలి అని చెప్పకనే చెబుతున్నాడు ఆయన. మరి చాలా సంతోషం ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మీ అందరూ నిజంగానే సహకరిస్తే ఆ పిలిగ్రిమ్స్ క్వార్టర్స్ కూడా స్వర్ణ జూబిలీకి భక్తులకు అందించే అవకాశం ఉంది. కాబట్టి మరి గొనుగుకోకుండా సనుగుకోకుండా మీ సహకారాన్ని ఇస్తే దిగ్విజయంగా దానిని పరిపూర్తి చేస్తారు. మరి జయరాజ్ ఫాదర్ గారు అందరికీ, గురువులకు, కన్యాశ్రీలకు, మన కోయర్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. నేను కూడా
వ్యక్తిగతంగా నా తరపున మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదే విధంగా సహకరించండి. ఆ మేరకు బాలయేసు భక్తిని మనము పొంది ఇతరులకు కూడా సజీవ సాక్షులుగా మనం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతమందిని కలగలిపి ఇంత చక్కగా ఈ మొదటి రోజును ప్రారంభించినందుకు మరి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్, విచారణ గురువు జయరాజ్ ఫాదర్ గారికి మనందరి చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ జయరాజు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు తెలుసు దివ్యవాణి ఇక్కడ చేయడమే కాకుండా రేపు కూడా వాళ్ళు ప్రసారం చేస్తారు. చాలామంది మరి దాతలు ముందుకొస్తున్నారు, సంతోషం. నా తరపున మీ విచారణ గురువుకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రోత్సహించండి ఈ ప్రసార మాధ్యమాన్ని. ఆ విధంగా నలు దిక్కులకి ఈ దివ్యబాలయేసు పుణ్యక్షేత్రం అప్పటికే చేరిపోయింది, సమస్యలు ఏం లేవు. కానీ ప్రతి సంవత్సరము మీరు చేసే వినూత్నంగా చేసే మీ యొక్క ప్రయత్నాలు అందరికీ తెలిసి ఆ బాలయేసు దీవెనలు వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి అన్నదే నా యొక్క ఆలోచన, నా యొక్క మనవి. మరి అందరికీ మీ పండుగ శుభాకాంక్షలు. ఆ రోజున ఎంత చక్కగా మీరు నిర్వహిస్తే అంత చక్కగా నేను కూడా ఆనందిస్తాను, మీకోసము ప్రార్థన చేస్తాను. మరి ఒక్కసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని, దివ్యపూజ కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు చాలా సంతోషం. విచారణ గురువు చెప్పినట్లు మనం తేరును ఎవరో తీసుకుపోతున్నారు అన్నది కాకుండా మనం కూడా వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆ దైవానుభూతి ఎక్కడ ఏ నిమిషాన ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నట్టు సామీయులకు పైగా పిలుపు, అట్లాగే మనకు కూడా. కాబట్టి వీలైనంత వరకు, మీకు వీలు కాని పక్షంలో అది వేరే సంగతి, వీలైనంత వరకు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ భక్తిని మీరు పొంది ఆ బాలయేసు దీవెనలు మీరు కూడా పొంది ఇతరులకు కూడా ఆ భాగ్యాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. బాలయేసు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి కాపాడి నడిపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో, ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో. అనుగ్రహం లభించును అద్భుతాల యేసులో, అద్భుతాల యేసులో. జై జై బాలయేసువా, 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 జై జై బాలయేసువా. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, అద్భుత బాలయేసు మహోత్సవాన్ని కొనియాడ మాకు అనుగ్రహాన్ని దయచేశారు. దీనిని బట్టి మీకు కృతజ్ఞతా వందనలు సలుపుతున్నాం ప్రభువా. ఈరోజు దివ్య బాలయేసు పతాకమును ఆవిష్కరిస్తూ ఉండగా ఈ జెండా ఆకాశము పైకెత్తబడినప్పుడు మా హృదయములు కూడా ఆ ప్రభువు ఎడల మేము మా మనస్సులను, మా ఆలోచనలను పైకెత్తి ఆ ప్రభువుకు సమర్పించుకునే అవకాశాన్ని మాకు దయచేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు చేసే మా ప్రయత్నంలో మాతో ఉండి అద్భుత బాలయేసు దీవెనలు ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు ఈ పుణ్యక్షేత్రమే కాక అనేక స్థలాల నుండి వచ్చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించి కాపాడి కరుణించమని, అద్భుత బాలయేసు దీవెనలతో కురిపించమని
మా వ్యక్తిగత కుటుంబాలు, మా పుణ్యక్షేత్రం దర్శించుచున్న ప్రతి భక్తుడు కూడా అద్భుత బాలయేసు యొక్క శక్తిని, ప్రత్యక్షతను పొందులాగున అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన బాలయేసు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దయగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మన ఈ కార్యక్రమం దీవించి నూరంతలుగా ఫలింపచేయుదురుగాక. ఆమేన్. జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. భయం లేక పరమాబలముంది మేము సేవ చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. దిన సేవకులమై దినమును వెంబడించి సేవ చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయరాజు యేసు జెండ కింద సేవకు వసిమి. జయరాజు యేసు జెండ కింద సేవకు వసిమి.